హే అమిగోస్! ఫైనల్లీ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ 'స్ట్రేంజర్ థింగ్స్' ఎండ్ అయింది. ఇప్పటికే చాలా మంది ఫైనల్ సీజన్ చూసేసుంటారు. 'డఫర్ బ్రదర్స్' 'స్ట్రేంజర్ థింగ్స్'తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. అంత వెల్ ఎగ్జిక్యూటెడ్ సీరీస్‌లో కొన్ని ప్లాట్ హోల్స్ లేకుండా పోలేదు. మన లాస్ట్ వీడియోలో సిరీస్‌లో ఉన్న ప్లాట్ హోల్స్ గురించి డిస్కస్ చేశాం. ఎలాగైతే ప్లాట్ హోల్స్ ఉన్నాయో అంతకన్నా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి చూద్దాం. డీటెయిల్ 1. 'ఎలెవెన్' బ్రతికే ఉందంటానికి కొన్ని స్ట్రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటంటే కంటైనర్ ట్రక్‌లో వస్తున్నప్పుడు మైక్ పక్కన 'ఎలెవెన్' ఉంటది. అండ్ మిలిటరీ వాళ్ళు 'ఎలెవెన్‌ని' ఆల్మోస్ట్ పట్టుకున్నారు. చాలా దగ్గరగా ఉంది. చుట్టూ 4 క్రిప్టోనైట్స్‌ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల 'ఎలెవెన్' పవర్స్ ఏవి అసలు పనిచేయకూడదు. ఈవెన్ చెప్పాలంటే అప్‌సైడ్ డౌన్‌లో ఒక క్రిప్టోనైట్ యూజ్ చేసినందుకే తను నడవలేకపోయింది. అండ్ తనకి సివియర్ హెడ్‌ఏక్ వస్తది. అలాంటిది ఇక్కడ చాలా క్రిప్టోనైట్స్ యూజ్ చేస్తున్నారు. సో తన పవర్స్ అస్సలు పనిచేయకూడదు కదా! బట్ అలా అవ్వలేదు. 'ఎలెవెన్' మైండ్ స్పేస్ ఆర్ వాయిడ్‌లోకి మైక్‌ని తీసుకొస్తది. తనకి గుడ్ బై చెప్పడానికి. అండ్ తన పవర్స్ యూజ్ చేయడం వల్ల తన నోస్ నుండి బ్లడ్ రావాలి. బట్ ఇక్కడ ఈ సీన్‌లో అలా రాలేదు. విచ్ ఈస్ ఇండికేటింగ్ తనసలక్కడ లేదని. అండ్ బై ద వే ఇలా మైండ్ స్పేస్‌లోకి వెళ్ళాలంటే 'ఎలెవెన్' ఎయిదర్ వాటర్‌లో ఉండాలి ఆర్ ఎల్స్ ఐస్ క్లోజ్ చేసి స్టాటిక్ ఫ్రీక్వెన్సీ అయినా వింటూ ఉండాలి. రెండిట్లో ఏదీ లేకుండా తనలా వెళ్ళలేదు. బట్ ఆ సీన్‌లో అవేం లేకుండానే తను ఎంటర్ అయినట్టు చూపించారు. మేబీ ఇలా అయ్యుండొచ్చు. కాలి చనిపోయి ఉండదు. అప్‌సైడ్ డౌన్‌లో చనిపోయినట్టు హాపర్‌ని నమ్మించుంటది. 'ఎలెవెన్‌ని సేవ్ చేయడానికి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఆల్సో 'ఎలెవెన్' గూడా అలా మిలిటరీ వాళ్ళ నుంచి తప్పించుకొని క్రిప్టోనైట్స్ ఉండగా అప్‌సైడ్ డౌన్ పోర్టల్ దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా నార్మల్ పర్సన్ లాగా అలా ఉండలేదు. సో ఇవన్నీ చూస్తుంటే 'ఎలెవెన్' నిజంగా చనిపోయి ఉండదు. ఇదంతా ఖాళీ క్రియేట్ చేసిన ఇల్యూజన్ అయ్యుండాలి. తను చనిపోయినట్టు డాక్టర్ కే నమ్మితే ఇంక తన కోసం మళ్ళీ తిరిగి రారు అని, తను తన ఫ్యామిలీతో పీస్‌ఫుల్ లైఫ్ గడపొచ్చని ఇలా ఇల్యూజన్ క్రియేట్ చేసుంటది. డీటెయిల్ 2. ఎండింగ్‌లో గ్రాడ్యుయేషన్ అప్పుడు స్పీకర్స్ చూసి మేబీ 'ఎలెవెన్' చనిపోయి ఉండదు అనే విషయం మైక్‌కి అర్థమయ్యి మిగతా గ్యాంగ్ కూడా ఈ విషయం చెప్తాడు. అండ్ 'ఎలెవెన్' వెళ్ళిన ప్లేస్‌లో మనం 2 వాటర్ ఫాల్స్‌ని చూసాం. కానీ అక్కడ రియాలిటీలో మైక్ అండ్ 'ఎలెవెన్' ప్రీవియస్‌గా అనుకున్నట్టే 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. నేను ఎల్ మేమిద్దరం దూర ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎవరు వెతకని చోట్ల హాయిగా 3 జలపాతాలున్న చోటుకి వెళ్తామని ఎప్పుడూ తనతో అంటుండేవాడిని. బై ద వే ఈ వాటర్ ఫాల్ ఐస్లాండ్‌లో ఉంది. దీని పేరు హైఫాస్ వాటర్ ఫాల్. డీటెయిల్ 3. సీజన్ 1 దేనితో స్టార్ట్ అయిందో సీజన్ 5ని కూడా దాంతోనే ఎండ్ చేశారు డఫర్ బ్రదర్స్. సీజన్ 1లో హౌస్ ముందు వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. అండ్ మైక్ డి&డి గేమ్‌ని నరేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎండింగ్‌లో కూడా సేమ్ వాటర్ స్ప్రింక్లింగ్ షాట్ అండ్ మైక్ డి&డి గేమ్‌నే నరేట్ చేస్తుంటాడు. ఎండ్ క్రెడిట్స్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' ప్లేయర్ మాన్యువల్ బుక్ ఉంటది. అండ్ పక్కన డైస్‌లో నంబర్ 7 ఉంటది. సీజన్ 1లో విల్ డైస్ నంబర్ 7 అని చెప్పిన దానికి కాల్ బ్యాక్. Later. It was a 7. Huh? The wall. It was a 7. The Demogorgon. It got me. మేబీ మైక్ డి&డి గేమ్ లాగే తన లైఫ్‌లో జరిగిన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని 'స్ట్రేంజర్ థింగ్స్' అనే గేమ్ లాగా రాస్తూ ఉండొచ్చు. అలాగే 'ఎలెవెన్' ఫోటో కూడా ఉంటది. తను ఇంకా 'ఎలెవెన్' నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. ఎండ్ క్రెడిట్స్‌లో చూపించిన పిక్చర్స్ అన్నీ ఈ మాన్యువల్ బుక్‌లోవే. ఇక్కడ ఈ పిక్చర్ అదే బుక్ పేజ్ టర్నర్‌ని చూడొచ్చు. డీటెయిల్ 4. డస్టిన్ గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఇచ్చే స్పీచ్ అండ్ తను వేసుకున్న హెల్ ఫైర్ షర్ట్, తన బిహేవియర్ ఇవన్నీ సీజన్ 4లో ఎడ్డీ కాఫెటేరియాలో చెప్పిన సీన్‌కి కాల్ బ్యాక్. ఎడ్డీ తన గ్రాడ్యుయేషన్ డేకి ఎలా అయితే ఉండాలనుకుంటాడో సేమ్ డస్టిన్ అలానే ఉంటాడు. అండ్ సీజన్ 4లో ఎడ్డీ ఎక్కడైతే కూర్చుంటాడో సీజన్ 5లో డస్టిన్ అదే ప్లేస్‌లో కూర్చుంటాడు. ఎడ్డీని కోల్పోయినప్పటి నుంచి డస్టిన్ ఎడ్డీలా ఉండాలనుకుంటాడు. అండ్ అలాగే బిహేవ్ చేస్తాడు గూడా. యాక్చువల్‌గా డస్టిన్ తన ఫేవరెట్ పర్సన్ హెయిర్ స్టైల్‌ని కాపీ చేస్తాడు. సీజన్ 2లో స్టీవ్ హెయిర్ స్టైల్‌ని కాపీ చేస్తాడు. అండ్ సీజన్ 5లో సేమ్ ఎడ్డీ లాగే హెయిర్ స్టైల్‌ని చేంజ్ చేస్తాడు. డీటెయిల్ 5. కేవ్‌లో హెన్రీ కిడ్‌గా ఉన్నప్పుడు షర్ట్ పైన ఒక బ్యాడ్జ్ నంబర్ ఉంటది. 1106 అండ్ విల్‌ని కిడ్నాప్ చేసిన డేట్ నవంబర్ 6. లూకస్ థియరీ ప్రకారం వెక్నా డైమెన్షన్ ఎక్స్ అండ్ ఎర్త్‌ని కొలైడ్ చేయాలనుకున్నది నవంబర్ 6థే. సో ఇలా 6 అనే డేట్‌ని వాంటెడ్‌లీ పెట్టారా? లేదా ఇది జస్ట్ కోయిన్సిడెన్సా అనేది తెలీదు. I don't know about you guys, but I don't believe in coincidences. Not anymore. డీటెయిల్ 6. హాపర్ జాయ్స్‌కి ప్రపోజ్ చేసినప్పుడు మౌంటెక్ నుంచి కాల్ వచ్చిద్ది. అక్కడ పోలీస్ చీఫ్ పోస్ట్ ఖాళీగా ఉందని అంటాడు గదా! యాక్చువల్‌గా 'స్ట్రేంజర్ థింగ్స్' షో మౌంటెక్ ఎక్స్‌పెరిమెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. అప్పట్లో కోల్డ్ వార్ టైమ్‌లో యూఎస్ఏ మౌంటెక్ అనే ప్రాజెక్ట్‌తో సేమ్ ఇలానే హ్యూమన్ మైండ్‌తో టెలికైనెసిస్ అచీవ్ చేయడానికి ఎక్స్‌పెరిమెంట్స్ చేసేవారు. సో దానికి రిఫరెన్స్‌గా మౌంటెక్ అని చెప్పారు. యాక్చువల్‌గా ఫస్ట్‌లో ఈ షోకి కూడా మౌంటెక్ అనే నేమ్ పెడదాం అనుకున్నారు. బట్ లేటర్ మళ్ళీ 'స్ట్రేంజర్ థింగ్స్‌గా' మార్చారు. 'స్ట్రేంజర్ థింగ్స్' అనే టైటిల్ బాగా సెట్ అయింది. అండ్ మేబీ జొనాథన్ నాన్సీకి ప్రపోజ్ చేద్దాం అనుకున్న రింగ్ హాపర్‌కి ఇచ్చాడేమో. సో హాపర్ అదే రింగ్‌తో జాయ్స్‌కి ప్రపోజ్ చేశాడు. డీటెయిల్ 7. డస్టిన్ దగ్గరికి లాస్ట్‌లో ఒక అమ్మాయి వస్తది గదా! తనే స్టేసీ. సీజన్ 2 ఎండింగ్‌లో స్నోబాల్ ఈవెంట్ అప్పుడు డస్టిన్ తనని డాన్స్‌కి ఇన్వైట్ చేస్తే తను రిజెక్ట్ చేస్తుంది. ఇది ఆ స్నోబాల్ సీన్‌కి కాల్ బ్యాక్. అప్పుడు రిజెక్ట్ చేసిన అమ్మాయే వచ్చి ఇక్కడ తనని నైట్ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. డస్టిన్ ఎదిగిపోయాడు. కాకపోతే డస్టిన్ గర్ల్ ఫ్రెండ్ సూజీ గదా! సీజన్ 5లో తననెక్కడా చూపించలేదు.
వాళ్ళకి బ్రేకప్ అయిందా లేదా అని కూడా ఎక్కడా చెప్పలేదు. డీటెయిల్ 8 సీజన్ 5లో హాలీ వాళ్ళ టీచర్ ఉన్నారు కదా, తన్ని సిరీస్ డైరెక్టర్స్ అయిన డఫర్ బ్రదర్స్ వాళ్ళ రియల్ టీచర్. వాళ్ళ హై స్కూల్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళకి డ్రామా టీచర్గా ఉండేవారు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళ డ్రీమ్స్ని చేజ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. సో డఫర్ బ్రదర్స్ ఆవిడకి గ్రేట్ఫుల్గా స్ట్రేంజర్ థింగ్స్లో సేమ్ హై స్కూల్ టీచర్ రోల్ ఇచ్చారు. డీటెయిల్ 9 అందరికీ వెక్నా అర్థమయ్యాడు. ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ అర్థమైంది. వార్మ్ హోల్ కాన్సెప్ట్ అర్థమైంది. మైండ్ ట్రావెలింగ్ కూడా అర్థమైంది. వీళ్ళ లవ్ స్టోరీ తప్ప. అది ప్యాచప్పా, బ్రేకప్పా, కన్ఫెషనా, ఇంత కామన్ కంపోజిట్ డీలింగ్‌ని నేనెక్కడా చూడలేదు. అసలు అర్థమే కాలేదు. తర్వాత కొన్ని ఇంటలెక్చువల్ హెడ్స్‌ని అడిగిన తర్వాత తెలిసిందేంటంటే అది బ్రేకప్ అని. డీటెయిల్ 10 సీజన్ 5లో చూపించిన ఈ మైండ్ ఫ్లేయర్‌ని మనకు ఆల్రెడీ సీజన్ 1లోనే ఇక్కడ ఈ పిక్చర్‌లో ముందుగానే ఫోర్ షాడో చేశారు డఫర్ బ్రదర్స్. సో ఎండ్ ఫైట్ అబీస్ డైమెన్షన్‌లో ఉండబోతుందని ముందే డిసైడ్ అయింది. డీటెయిల్ 11 సీజన్ 1లో జాయ్స్ వాళ్ళ ఇంటికి హాలీ అండ్ కెరెన్ వీలర్ వచ్చినప్పుడు హాలీ ఈ రూమ్‌లోకి వెళ్తుంటే లైట్స్ మళ్ళీ ఇలా ఆన్ అవుతాయి. అండ్ డెమోగర్గన్ కూడా రాబోతుంది బయటికి. సో దీన్ని బట్టి అర్థమైందేంటంటే వెక్నా ప్లాన్‌లోకి సడెన్‌గా 5th సీజన్‌లో హాలీ రాలేదు. ఎప్పటినుంచో తన ప్లాన్‌లో హాలీని కూడా తీసుకువెళ్ళాలని కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ టైంకి జాయ్స్ వల్ల రాకపోయి ఉంటే సీజన్ 1లోనే తీసుకువెళ్ళిపోయి ఉండేది డెమోగార్గన్. డీటెయిల్ 12 వెక్నా వచ్చే ముందు ఈ అలారం సౌండ్ వినిపించింది కదా, ఇది యాక్చువల్లీ 1, 2, 3 సీజన్స్‌లో కూడా వినపడుతుంది. సీజన్ 1లో విల్‌ని తీసుకెళ్లే ముందు ఈ సీన్ దగ్గర సేమ్ సౌండ్ వస్తుంది. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సీజన్ 2లో హాపర్ ఈ ఏరియాలో ఉన్నప్పుడు కూడా సేమ్ సౌండ్ వస్తుంది. అండ్ సీజన్ 3లో బిల్లీని మైండ్ ఫ్లేయర్ అటాక్ చేసే ముందైతే చాలా క్లియర్‌గా సేమ్ సౌండ్ వినిపిస్తుంది. సో వెక్నా రాబోతున్నాడు. తన ఇన్‌ఫ్లూయెన్స్ ఈ సినారియోస్‌లో ఉంది అనేది ముందే ఫోర్ షాడో చేశారు. డీటెయిల్ 13 అండ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్లీ వెక్నా బాడీ చనిపోయింది. బట్ తను చనిపోయినట్టు కాదు. ఎందుకంటే వెక్నా హైవ్ మైండ్ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఎలాగైతే మైండ్ ఫ్లేయర్ ఫిజికల్ ఫార్మ్‌ని కిల్ చేస్తే దాన్ని కిల్ చేసినట్టు కాదో హెన్రీ కూడా సేమ్ అంతే. తను కూడా పార్టికల్స్ రూపంలో డైమెన్షన్ ఎక్స్‌లోనే ఉండిపోతాడు. బట్ నాట్ విత్ ద సేమ్ పవర్స్ హీ హాస్ బిఫోర్. కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే తనకి బాడీ అలైవ్‌గా ఉన్నప్పుడు హీ వాస్ ఇన్ యాక్టివ్ స్టేట్. ప్రెజెంట్ ఇన్‌యాక్టివ్ అయిపోతాడు. సో, మళ్ళీ ఎవరైనా వచ్చి యాక్టివేట్ చేస్తే గాని యాక్టివేట్ అవ్వడు. అది 1 ఇయర్ అవ్వచ్చు, 1000 ఇయర్స్ అవ్వచ్చు. అప్పటిదాకా హీ ఈజ్ ఇన్ డెడ్ స్టేట్. బట్ అలా ఎవరైనా రావడానికి ఛాన్స్ లేకుండా అప్‌సైడ్ డౌన్‌ని హాపర్ వాళ్ళు డెస్ట్రాయ్ చేశారు. మేబీ ఇఫ్ 11 ఈజ్ స్టిల్ అలైవ్ ఆర్ సమ్ అదర్ సైకిక్ పవర్స్ ఉన్నవాళ్ళు అగైన్ డైమెన్షన్ ఎక్స్ పోర్టల్ ఓపెన్ చేస్తే అప్‌సైడ్ డౌన్‌ని క్రియేట్ చేయడం స్టిల్ పాసిబుల్. సో, షో హాస్ ఓపెన్ ఎండింగ్. థ్రెట్ ఈజ్ పాజ్డ్ బట్ నాట్ డెస్ట్రాయిడ్ కంప్లీట్‌లీ. డీటెయిల్ 14 చాలా మందికొచ్చిన డౌట్ ఏంటంటే 1, 2 సీజన్స్‌లో అప్‌సైడ్ డౌన్‌కి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఫుల్ బాడీ కవర్ అయ్యేలా సూట్ వేసుకొని వెళ్తారు. బట్ మిగిలిన సీజన్స్‌లో ఏదో వెకేషన్‌కి వెళ్ళినట్టు అంత ఈజీగా వెళ్ళొస్తారేంటి అని. ఆక్సిజన్ ఎలా ఆడుతుంది అండ్ బాడీకి ఏం కాదు అని. పాయింట్ ఏంటంటే నార్మల్ హ్యూమన్స్ కూడా వెళ్ళడానికి అప్‌సైడ్ డౌన్ సేఫే. సూట్ ఏం అక్కర్లేదు. ఇన్‌ఫాక్ట్ విల్‌ని సీజన్ 1లో డెమోగోర్గన్ తీసుకెళ్ళినప్పుడు అప్‌సైడ్ డౌన్‌లో వితౌట్ సూట్‌తో చాలా డేస్ అక్కడే ఉంటాడు. తను బానే ఉన్నాడు. సీజన్ 1 టైంకి సైంటిస్ట్‌లకి అప్‌సైడ్ డౌన్ గురించి ఏం తెలీదు. కాబట్టి భయపడి సేఫ్టీ కోసం సూట్స్ యూజ్ చేస్తారు. వన్స్ దాని గురించి సేఫ్ అని తెలిసాక మిలిటరీ వాళ్ళు కూడా సూట్స్ ఏం యూజ్ చేయరు. డీటెయిల్ 15 హెన్రీ ఎల్‌తో మళ్ళీ తిరిగి మాట్లాడేది సీజన్ 4లో మ్యాక్స్ మెమరీలో అనుకుంటున్నాం. బట్ అది కాదు. యాక్చువల్‌గా ఎల్‌తో ఆల్రెడీ సీజన్ 3లోనే మాట్లాడతాడు. ఇక్కడ మ్యాక్స్ అండ్ 11 బిల్లీ కోసం వచ్చినప్పుడు ఎల్‌తో మాట్లాడింది బిల్లీ కాదు. తను ఆల్రెడీ హైవ్ మైండ్‌తో కనెక్ట్ అయి ఉండటం వల్ల అక్కడ మాట్లాడుతుంది హెన్రీ. తన పోస్చర్ అండ్ వే ఆఫ్ టాకింగ్ చూస్తే అది క్లియర్‌గా అర్థమవుతుంది. డీటెయిల్ 16 ఇది కన్ఫర్మ్ అని చెప్పలేము. బట్ ఒక థియరీ మాత్రమే. అందరూ అనుకున్నట్టు మెయిన్ విలన్ వెక్నానో లేదా మైండ్ ఫ్లేయరో కాదు. మనకి ఇంకా రివీల్ చేయలేదు. మెయిన్ విలన్ ఒకళ్ళున్నారు. తనే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది కూడా. అది ఎవరో కాదు, ద క్వీన్. మనం అబ్జర్వ్ చేస్తే సీజన్ 1 ఎండింగ్‌లో సింక్‌లో విల్ స్లగ్‌ని వామిట్ చేస్తాడు. లేటర్ అది డస్టిన్ పెంచుకున్న డెమో డాగ్‌గా మారుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు. మైండ్ ఫ్లేయర్‌కి ఒక ఫిజికల్ ఫార్మ్ అంటూ ఉండదు. అది పార్టికల్స్ రూపంలో ఉంటుంది. సో మైండ్ ఫ్లేయర్ ఈ స్లగ్స్‌ని ప్రొడ్యూస్ చేయలేదు. సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్‌లో హాపర్ అండ్ జాయ్స్ విల్‌ని సేవ్ చేయడానికి అప్‌సైడ్ డౌన్‌కి వచ్చినప్పుడు అక్కడ ఒక ఎగ్‌ని చూస్తారు. మేబీ డెమోగార్గన్స్ ఈ ఎగ్ నుంచే వచ్చుంటాయి. బట్ ఈ ఎగ్స్‌ని లే చేస్తుంది ఎవరంటే దానికి ఆల్రెడీ సీజన్ 1లోనే హింట్ ఇచ్చారు. మైక్ వాళ్ళు డి ఆడుతున్నప్పుడు అందులో తెసల్ హైడ్రా అనే ఒక మాన్స్టర్ గురించి చెప్పారు. ఈ మాన్స్టర్ ఎగ్స్‌ని లే చేస్తుంది. సో ఇప్పటి వరకు ఆ క్వీన్ యొక్క సేనాధిపతి అదే వెక్నాని డిఫీట్ చేశారు. దాని బేబీస్ ఆర్ సోల్జర్స్ అయిన డెమోడార్గన్స్‌ని ఓడించారు. అండ్ ఈవెన్ మైండ్ ఫ్లేయర్‌ని కూడా. బట్ ఇప్పటి వరకు వీటి వెనకాల ఉన్న ఈవెన్ మోర్ పవర్‌ఫుల్ క్వీన్ గురించి ఎవ్వరికీ తెలీదు. క్వీన్ ఫ్యూచర్‌లో ఇంకొన్ని ఎగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనికి ఎండ్ ఇక్కడితో అవ్వలేదు.
సో ఫైనల్లీ జాన్ ఫస్ట్‌న 'స్ట్రేంజర్ థింగ్స్' సీరీస్‌ని ఎండ్ చేశారు. అండ్ యెస్, ఫైనల్ మీద చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వెక్నాని అంత ఈజీగా చంపేశారని. విచ్ ఈస్ ఫ్యాక్ట్. కొంచెం బెటర్‌గా చేసి ఉండాల్సింది. బట్ అది కాయిన్‌కి వన్ సైడ్ అయితే, ఇంకో సైడ్‌లో క్యారెక్టర్స్‌కి గుడ్ ఎండింగ్ ఇచ్చారు. క్లియర్‌గా చూపించారు నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందని. ఈ విషయంలో అయితే మెచ్చుకోక తప్పదు. ఇనీషియల్‌గా 'స్ట్రేంజర్ థింగ్స్‌ని' 15 కన్నా ఎక్కువ స్టూడియోస్ రిజెక్ట్ చేశాయి. బట్ పట్టు వదలకుండా డఫర్ బ్రదర్స్ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్‌ని బిలీవ్ చేశారు. అండ్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ మీద నమ్మకం పెట్టింది. టుగెదర్ దే క్రియేటెడ్ అన్ అన్‌ఫర్గెట్టబుల్ వరల్డ్. 'స్ట్రేంజర్ థింగ్స్' రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచింది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌కి ఈ సిరీస్ చాలా హెల్ప్ అయింది. సిరీస్‌లో ఎమోషన్స్‌తో పాటు ఇన్ని డీటెయిల్స్‌ని పెట్టడం వెనకాల వాళ్ళ హార్డ్ వర్క్‌ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఐ డెడికేట్ దిస్ వీడియో టు ఆల్ దోస్ కాస్ట్ అండ్ క్రూ హూజ్ ఎఫర్ట్ వాస్ బిహైండ్ దిస్ వండర్. అండ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.